గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఉత్తర వ్యాసప్రోక్త మహాభారత విశేషాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం ఆదిపర్వాన్ని 25 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 26వ భాగం చెప్పుకున్నాం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జై. జరత్కార్ గురించి చెప్పుకున్నాం. ఆయనకి పితరులు కనబడ్డారు ఒక కొమ్మకు వేలాడుతూ. ఆ సంగతి చెప్పుకున్నాం. ఆ దౌర్భాగ్యం నేనే అన్నాడు. వాళ్ళు చెప్పారు, ఆయన తపస్సు యజ్ఞాలు ఏ ఇతర సాధనాలు కూడాను సంతానంతో సమానం కావు నాయన. నువ్వు సంతానాన్ని కంటేనే మాకు మోక్షం సుమా అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు జరత్కారుడు అన్నాడు, నా పేరు గల కన్య ఉంటే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ వాళ్ళకి చెప్పి తప్పనిసరిగా నా వ్రతాన్ని వదులుతాను, బ్రహ్మచర్యం నుండే మోక్షాన్ని పొందాలని అనుకున్నాను, కానీ మీరు చెప్పారు కాబట్టి మీకోసం నేను చేసుకుంటాను. అయితే జరత్కారి అనే అమ్మాయి దొరకాలని అనుకోని అదేంటో అదొక పిచ్చి కండిషన్ పెట్టాడు. దానికోసం అలా ఊరూరు తిరుగుతున్నాడు. ఇదంతా సూతుల వారు సౌనకాది మహాములకు చెప్తున్నారు. ఆ తర్వాత ఈ వార్తను తెలిసింది ఎట్లానో నాగరాజు వాసుకి. ఆమె అతని చెల్లెల పేరు జగత్కారు. భిక్షలాగా ఈ వచ్చిన అతనికి సమర్పించాడు అమ్మాయిని. ఆ తర్వాత ఆయన ఉగ్రశ్రవసుడు చెప్తున్నాడు సౌనక మునితో, వాసుకి జరత్కారు మునీంద్రుడితోటి బ్రాహ్మణోత్తమా, ఈ కన్యక పేరు కూడా నీ పేరే, నా సోదరి కాబట్టి భారీగా స్వీకరించండి అన్నాడు. ఇప్పటి వరకు మీకోసం నిరీక్షిస్తున్నానని కూడా చెప్పాడు. ఈమె పోషణ భారాన్ని నేనే తీసుకుంటానని కూడా చెప్పాడు అన్నదమ్ము. నాగరాజా అప్పుడు జగత్కారుడు అన్నాడు, ఎప్పుడు కూడా ఈమె నాకు ఇష్టం లేని పని చేయకూడదు, చేస్తే వెంటనే విడిచి వెళ్ళిపోతాను. అప్పుడు మళ్ళీ సౌతి అంటే సూతుల వారు కొడుకు, సూతుడు కొడుకుని సౌతి అంటారు. సూతుడు కొడుకు అంటే మనం చెప్పుకున్నాం కదా, ఉగ్రశ్రవసుడు ఇతని పేరు, ఉగ్రశ్రవుడు అని కూడా అంటారు. ఈయన కూడా సూతుడే. నాగరాజు ఈ షరతుల్ని అంగీకరించాడయ్యా ఓ సౌనక మహాముని, నా సోదరి భరణ పోషణాలను నేనే భరిస్తాను అని హామీ ఇచ్చాక జగత్కారుడు వాసుకి ఇంటికి వెళ్ళాడు. ఆ వాసుకి భవనంలో మంత్రవేత్తల్లో అగ్రగణ్యుడు, తపోధనుడు, మహావ్రతుడు, ధర్మాత్ముడైన జరత్కారుడు విధియుక్తంగా మంత్రోచ్చారణలతో నాగకన్య జగత్కారుని పాణిగ్రహణం అంటే వివాహం చేసుకున్నాడు. ఒక విశేషం చెప్పుకున్నాం మనం, సంతానంతో సమానం కాదుట తపస్సు కానీ యజ్ఞం కానీ. అర్థమైందా? అది మరి ఈ రోజుల్లో తెలుసుకోవాల్సిన విషయం అది. చాలామంది దాన్ని పట్టించుకోవట్లేదు కదా. మహర్షులందరూ కూడాను ఈ జగత్కారుడు వీళ్ళ యొక్క దాంపత్యాన్ని ప్రశంసించారు. వాళ్ళ యొక్క భవనం కూడా వీళ్ళ శయనంతో అలంకరించబడింది. అంటే వాళ్ళకి బెడ్రూమ్ అలాట్ చేశారనమాట. ఎవరు వాసుకి తెలుసు కదా, తాడుగా ఉపయోగింపబడ్డాడు కొండతో చిలకటానికి సముద్రాన్ని కదా. శేషుడు తర్వాత చెప్పుకోదగ్గ వ్యక్తి నాదుల్లో వ్యాసుడు అన్నమాట. ఇంతవరకు ఆపుతాం మనం, చాలా అతీతమైంది. రేపు మనం కొనసాగిద్దాం మిగతా కథని. 27వ భాగంలో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.